వెల్కమ్ బ్యాక్. ఎస్, ముప్పాళ్ళ సుబ్బారావు గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు మరి ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడేదో స్విచ్ వేస్తే అక్కడ బల్బు వెలిగిందా లేదా, మరి బల్బు వెలిగిందా లేకపోతే బల్బులు వెలగబోతున్నాయా? స్విచ్ మాత్రం ఒకటే, ఒక రాష్ట్రంలో స్విచ్ చేశారు. ఒకవేళ అది రెండు రాష్ట్రంలో మరి ఎన్ని బల్బులను వెలిగించబోతుంది? మరి చేసిన ఆరోపణలు వినవస్తున్న ఆరోపణలు నిజమేనా? మరి ఇవే నిజమే అనుకుంటే మరి రాజకీయాన్ని మనం మరి దూషిద్దామా, లేకపోతే రాజకీయ నాయకులను ద్వేషిద్దామా, లేకపోతే మనం ఉంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థను మనం మంచి చేసుకునేందుకు ప్రయత్నిద్దామా? ఏం చేద్దాం అన్న దాని మనం చర్చించుకోబోతున్నాం. ఎస్ సుబ్బారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఇటువంటి పరిణామాలు ఉంటే, రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే, తప్పులు చేస్తున్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో ఉంటే మరి ఎలా ఉండబోతుందంటారు? పరిణామాలు ఎలా ఉండబోతాయంటారు? సమాజం ఎలా మారబోతుందంటారు? మీరేమంటారు సుబ్బారావు గారు? ఎస్ ఒకటండి, ప్లీజ్. గతంలో చట్టసభల్లో కూడా ఓకే చాలా స్పష్టంగా ఒక బిల్లు పెడితే దాని మీద సమగ్రంగా విచారణ జరిపి డిస్కస్ చేసి చర్చించే పరిస్థితి గత చట్టసభల్లో ఉండేది. కానీ ప్రస్తుతం క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుకోవటం అంటే కొంత ఆశాస్పదంగానే ఉంటది. వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కూడా. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం ఏం కాదు. అది రాజ్యాంగ హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజల యొక్క భద్రతకు సంబంధించిన అంశం, అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి అటువంటి తీవ్ర నేరాన్ని ఈ రోజున, ఎందుకంటే అదే గనక మీరు అబ్జర్వ్ చేయండి, అదే గనక గతంలో ఎవరైతే సీఎం ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు పనిచేస్తారో వాళ్లే గనక ఈ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ లో ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కనుక అధికారం ఉంటే వెలుగు చూసిండేదా? డెఫినెట్ గా వెలుగు చూసిండేది కాదు. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి, కొన్ని ఆధారాలు లభ్యమైనవి కాబట్టి, కోని ప్రకాశం లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు 1200 మంది ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో వాళ్ళ యొక్క కేసులో కూడా చాలా స్పష్టంగా రాశాడు. 1200 ఫోన్లు ట్యాప్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడానికి, సాక్ష్యాలను మటుమాయం చేయడానికి కుట్రపోయారు అని చెప్పేసి వాళ్ళు విచారణ సంస్థలు వేసినటువంటి దాంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ దాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అవునండి. ఈ రోజున ఈ కేసులో తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. ఎంచేతంటే ఆల్రెడీ వీళ్ళ యొక్క సాక్ష్యాల ప్రాతిపదికగా డాక్యుమెంట్లని, అలాగనే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, డిస్కులు ఏదైతే ధ్వంసం చేశారో వాటి నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా మొత్తం డేటాని రికవరీ చేశారు. దాని నుంచి ఆధారాలు వచ్చినాయి. ఈ రోజున ఈ 5గురిని కూడా పోలీసు అధికారులను కూర్చోబెట్టి విచారించారు. వీళ్ళ దగ్గర నుంచి విస్తృతమైన ఆధారాలు వచ్చినాయి. ఈ రోజున వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళకి ఉంటే ఏదో మంచి పదవి ఇమ్మనో లేకపోతే డబ్బులు ఇమ్మనో అడుగుతారు తప్ప అధికారులు పాలన నాకు భాగస్వామ్యం చేయమని అడగరు. కాబట్టి ఆ పాలన కోసం ఎవరైతే చేశారో వాళ్ళ తలుపులు తట్టబోతా ఉంది. డెఫినెట్ గా దీంట్లో జీవిత ఖైదు పడటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విస్తరించింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షర్మిల లాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఆ దిశలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరపాలి. అక్కడ తెలంగాణలో విచారణ సంస్థకు సహకరించి ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజల హక్కులకి, రాజ్యాంగ హక్కులని, వ్యక్తిగత భద్రతకి ముప్పు వాట వెలగకుండా చూడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ప్రస్తుతం ఉంది. ఆ దిశలో వెళ్తుందని ఆశిద్దాం. ఓకే సుబ్బారావు గారు, ఇప్పుడు అంటే ఈ ఏదైతే తంతు కొనసాగుతుందో, ఏదైతే ప్రహసనంగా జరుగుతున్న ప్రాసెస్ ఉందో, వీళ్ళు తీసుకురావడం, వాళ్ళు పారిపోవడం, లేకపోతే విదేశాలు పారిపోవడం, మళ్ళీ తీసుకురావడం ప్రహసనంగా మారుతుంది. ఒక ప్రాసెస్గా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ గోనె ప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యల్ని, అందులో ఉన్న కంటెంట్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు దాదాపు మీ నోట మాటగానే చెప్పారు కదా, 1200కు పైగా ఫోన్లను ట్యాప్ చేశారు అంటూ కూడా. అంటే నెక్స్ట్ సీన్లో రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ ఆరోపణలు చేయబోతున్నారా, లేకపోతే వాళ్ళు బహిర్గతం చేయబోతున్నారా? ఎంక్వైరీలు జరగబోతున్నాయా? ఈ 1200 ఫోన్లు ట్యాపులలో కొంతమంది మాత్రమే, ఒక 2-3 వంతులు మాత్రమే ఫోన్లు మై ట్యాపింగ్ గురయ్యాయి అంటూ కూడా బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇదే క్రమంలో మరి ఇట్లాగే కొనసాగితే ఈ 1200 ఫోన్ల ట్యాపింగ్ల అందులో మరి ఎంతమంది ఉండబోతున్నారు? ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? ఎంతమంది ఒడ్డున పడే అవకాశం ఉందంటారు? ఎంతమంది లోపల పడే అవకాశం ఉందంటారు? ఏమంటారు మీరు సుబ్బారావు గారు?
ఇక్కడ ఒకటండి వాస్తవం. ప్లీజ్ ప్లీజ్. ఈ 1200 కేసుల్లో ఓకే, చాలా కేసులు డెఫినెట్ గా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా విచారణ సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్లు ఎలా ట్యాప్ అయినవి, ఎలాగ వేడెక్కింది, ఎలాగ బ్యాటరీ డౌన్ అయింది, ఎలాగ వింత వింత సౌండ్లు వాళ్ళ ఫోన్ లో వచ్చినాయి, వాళ్ళ సమాచారం ఎలాగ వెళ్ళిందనే విషయాల్ని డెఫినెట్ గా ఎవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ గురైనాయో, ఎవరైతే ఆ భావిస్తామన్నారో వాళ్ళందరినీ ఎగ్జామ్ చేస్తామన్నారు. రేపు షర్మిల గారిని కూడా డెఫినెట్ గా సిట్టు విచారణకు పిలుస్తుంది. ఈమె దగ్గర ఉన్న ఆధారాలను కూడా సిట్టు విచారిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. కాబట్టి ఒక పైకిలా అధికారుల్ని, తప్పు చేసిన అధికారుల్ని స్పష్టంగా వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. దాని ప్రాతిపదికగా ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, ఎవరైతే ఆ యొక్క ట్యాపింగ్ లో బాధితులుగా ఉన్నారో, హక్కులు ఉల్లంఘించబడ్డాయో, వ్యక్తిగత గోప్యతకి నష్టం జరిగిందో వాళ్ళందరూ కూడా విచారణ సంస్థలు పిలుస్తున్నాయి కదా, విచారణ సంస్థల దగ్గరకు చెప్తున్నారు కదా. డెఫినెట్ గా ఇవన్నీ ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ డెఫినెట్ గా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు పరిపాలనలో ఉన్న 2 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తలుపులు తెరతాయి. ఆ యొక్క ప్రభుత్వాల యొక్క ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో చట్ట ఉల్లంఘనకి దిగువ స్థాయి అధికారులు పాల్పడే అవకాశమే లేదనేది నిర్ద్వందంగా చెప్పవచ్చు. డెఫినెట్ గా ఈ రోజున విచారణ సమగ్రంగా జరుగుద్ది. డెఫినెట్ గా వాళ్ళ తలుపులు తట్టుద్ది, వాళ్ళని విచారిస్తుంది. వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో నిర్ధారించేసి డెఫినెట్ గా పాత్రదారులు, సూత్రధారులు, అనకొండల్ని దీంట్లోకి తీసుకొస్తుందని చెప్పేసి నమ్మకం అయితే కలుగుతా ఉంది. రైట్. అంటే రానున్న కాలంలో సుబ్బారావు గారు, రానున్న కాలంలో సురక్షితమైన పదం వాడుతున్నాను ఇక్కడ, సురక్షితమైన రాజకీయాలు, సురక్షితమైన రాజకీయ పరిస్థితులు 2 రాష్ట్రాల్లో నెలకొనే పరిస్థితులు ఏర్పడబోతున్నాయా? లేదు అంటే ఇటువంటివే కుంభకోణాలు, లేకపోతే ఇంకో తలనొప్పులు, లేకపోతే ట్యాపింగ్లు, లేకపోతే కోట్ల రూపాయల కుంభకోణాలు, వీటితోటే కాలం చేయబోతున్నారా? వీటితోటే కాలం గడపబోతున్నారా? రాజకీయ నాయకులు ప్రభుత్వాలని పరిపాలిస్తూ ప్రజలకు సుభిక్షంగా పరిపాలన అందించబోతున్నారా? లేకపోతే నువ్వు తిన్నది ఇంత, నేను తిన్నది ఇంత అనుకుంటూ వీళ్ళు చాంతాడంత చేసిన తప్పుల్ని చెప్పుకుంటూ పబ్లిక్ ముందు పలచనవుతూ కొనసాగుతుంటారా రాజకీయ నాయకులు? ఏమంటారు? ఇదే పరిణామాలు ముందుకు వెళ్తుంటే వీరు ప్రజా పరిపాలన మానేసేసి వాటి మీద ఎంక్వైరీలు మాత్రమే జరగాల్సిన పరిస్థితి కదా. ఏమంటారు ఫైనల్గా సుబ్బారావు గారు? ఒకటి, రాజకీయం అనేది గతంలో సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. ఓకే. ఈ రోజున వ్యాపార దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయాన్ని మనం తృణీకరించడానికి అవకాశమే లేదు. ఓకే. కాబట్టి వస్తున్న వాళ్ళు క్రిమినల్స్ వస్తున్నారు, లేదంటే పెద్ద పెద్ద వ్యాపారాలు వస్తున్నారు. వ్యాపార దృక్పథ ఆలోచనతో వస్తున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దాము, ప్రజలకు ఉపయోగపడదాము, మన ఈ దేశంలో పుట్టినందుకు మన యొక్క రుణం తీర్చుకుందామనే వాడు ఎవడో కనుచూపు మేరలో ఎక్కడో ఒకళ్ళు ఉంటున్నారు తప్ప కనిపించడం. ఈ రోజున ప్రజల్లో చైతన్యం రావాలి. రైట్ అండి, వెల్ సెట్. ఎవరు అవినీతి పరుడు, అక్రమాలకు పాల్పడుతున్నాడో వాడిని వాడగొట్టాలి. అంతే తప్ప నాకు ఎంత ఇస్తావు, ఓటేస్తామనే పరిస్థితి మారకపోతే ఈ వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్యం యొక్క మనుగడని కాపాడటం సాధ్యం కాదు. అంతా అక్రమార్కుల యొక్క ఈ రోజున ఎలాగైపోయిందంటే అవినీతి, డబ్బులు తీసుకోవడం, లంచం తీసుకోవడం ఒక చట్టబద్ధ చర్యగా భావిస్తామన్నారు. లంచం వద్దంటే వీడు చట్ట వ్యతిరేకని భావించే పరిస్థితికి ఏర్పడింది అన్ని వ్యవస్థల్లోనూ. ఆ వ్యవస్థలో మార్పు రావాలి. కొద్దిమంది పనిచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆచరణలో వస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్యానికి, అవినీతి ఏ పార్టీలో ఉన్నా మేము ఊరుకోము, ఎవరో శాంతి పద్ధతులకు విఘాతం కలిగా ఊరుకోమని ఏదైతే చెప్తున్నారో అది ఆచరణలో నిరూపిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలు బాగుపడతారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలని. అది కనుక వ్యవస్థలో మార్పు రాబోతే ప్రజాస్వామ్య వ్యవస్థ దారుణంగా ముప్పుకు గురవుద్ది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ ముప్పాల సుబ్బారావు గారు. వీరు ప్రముఖ న్యాయవాది, వారికి ధన్యవాదాలు.